వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్ని నమ్మిన కుటుంబం. ఆయనకు అన్ని మతాలపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తి. ఆయనకి 2014లో గ్రహబలం సరిగ్గా లేక కొద్ది తేడాతో అధికారం కోల్పోయినారు. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న హిందూ మతంకు సంబంధించిన పెద్దలు మాట ప్రకారం ఆయనకి రానున్న రోజుల్లో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి దానికి సంబంధించిన కొన్ని యజ్ఞ యాగాలు చేయిస్తే ఆయనకు ఉన్న చెడు తొలగిపోయి రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని జాతకాలు చెప్పినారు. అంతేకాకుండా జగన్ తల్లి అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆమె కూడా బైబిల్ తీసుకుని వెళ్లడం వలన ఒక వర్గం ఓట్లు కోల్పోయినారు. అందువలన జగన్ తన పందా మార్చుకొని అన్ని మతాల నమ్మకాలని గౌరవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం ఎందుకు చెప్పుచున్నామంటే రాజకీయ నాయకులలో తెలంగాణ సీఎం కేసీఆర్కి యాగాలు, యజ్ఞాలు అంటే ఎంతో నమ్మకం. ఆయన చేసిన యజ్ఞ యాగాల వలన తెలంగాణ వచ్చింది అని ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆయన ఆయుధ చండీ యాగం చేయుట వలన ఆయన కోరుకున్న హైదరాబాద్ ఎలక్షన్స్లో మేయర్ సీటు, తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం, కేసీఆర్ అన్ని విజయాల్లో ఆయన హిందూ సిద్ధాంతాలను నమ్ముతారు. దానివల్ల తెలంగాణలో ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో జగన్ సన్నిహితులు కూడా ఈ విషయాలను జగన్ దగ్గర చర్చించి హిందూ మత పండితులను సంప్రదించి ఆయన జాతకాలను పరిశీలించి కొన్ని దోషాలను గుర్తించి దానికి కొన్ని శాంతి పూజలు చేయాలని చెప్పినారు. అందుకోసం ఆయన ఇటీవల అనేక పూజలు చేసి యజ్ఞ యాగాలు చేసినారు. అందువల్ల ఆయనకి జాతక ప్రభావం మారి రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని హిందూ మత పెద్దలు చెప్పినారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.